నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. నా చిన్నప్పటి నుంచి కూడాను నా ఇండియా డెవలప్ అవుతూనే ఉందండి. మీకు ఒక విషయం చెప్పాలి, మనం టీవీ లేకపోయినా ఫోన్ లేకపోయినా బ్రతకగలమండి. కానీ దాన్ని అమ్మేవాడు ధనవంతుడైతే కొనేవాడు మాత్రం పేదవాడండి. అన్నం లేకపోతే మాత్రం బ్రతకలేం, కానీ దాన్ని కొనేవాడు ఎంతో కొంత డబ్బున్నోడైతే పండించేవాడు మాత్రం పేదవాడేనండి. రైతుల కోసం మెషిన్స్ ఉంటాయండి, కానీ రైతుల దగ్గర ఉన్న బడ్జెట్కి ఆ మెషిన్స్ అనేవి రావు. అలాగే పంట చేతికొచ్చింది, దాన్ని కొయ్యాలి అని అంటే మెషిన్స్ ఒక ఎకరం అరెకరం ఉంటే రావండి. ఎక్కడైతే పెద్ద మొత్తంలో పంట ఉంటుందో అక్కడ మాత్రమే ఆ మెషిన్స్ అనేవి వస్తాయి. అంటే తక్కువ పంట వేసిన రైతు కూలి వాళ్ళని పెట్టుకొని అవన్నీ చేసి అప్పుడండి పంటని ఇంటికి తెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి వాతావరణం కూడా సహకరించదండి. ఒకవేళ వాతావరణం సహకరిస్తే ఆ పంటకి గిట్టుబాటు ధర అవన్నీ వదిలేసి రైతు ఒక్క సంవత్సరం లాభం చూస్తే మాత్రం ఈ సంవత్సరం రైతు లాభం చూశాడని వార్త